ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలక్షన్లలో పోటీ చేస్తున్న ఫ్యాన్ పార్టీ అభ్యర్థుల్ని మంచినీటి ఎద్దడిపై జనం నిలదీసే పరిస్థితి ఏర్పడింది. ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతూ పార్టీ అభ్యర్థులపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ నేతలకు జనం నీళ్లు తాగిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మంచినీటి ఎద్దడితో వైసీపీ నేతలకు ఎదురవుతున్న నిరసనలపై ఇన్సైడ్ స్టోరీ. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థులకు జనం చుక్కలు చూపిస్తున్నారు. 2019లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ముఖ్యంగా తాగు, సాగునీటి సమస్యలపై గళం విప్పి ప్రశ్నిస్తున్నారు. మండు వేసవిలో తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక దాహంతో పరితపించే పరిస్థితి తలెత్తింది. గత ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన వైసీపీ అధినేత జగన్ గ్రామాల్లో నెలకొన్న మంచినీటి ఎద్దడిని చూసి చలించిపోయానని చెప్పేవారు. అధికారంలోకొచ్చిన వెంటనే సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తాను అని ఊదరగొట్టారు. కానీ 5 ఏళ్లలో అసలు ఈ అంశాన్నే పక్కన పెట్టేశారు. తాగునీటి సౌకర్యం కల్పించాలి అని ప్రజలతో పాటు ఎమ్మెల్యేల నుంచి సీఎం జగన్ కు విజ్ఞప్తులొచ్చాయి. కానీ అన్నీ బుట్టదాఖలయ్యాయనే విమర్శలున్నాయి. దీంతో ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. ఈ 5 ఏళ్లు గ్రామాల వైపు తొంగి చూడని వైసీపీ శాసనసభ్యులు ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వెళుతున్నారు. దీంతో ఇదే అదనుగా భావించిన జనం ఫ్యాన్ పార్టీ అభ్యర్థులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. పోటీలో ఉన్న నేతలనే కాదు, పార్టీ అధినేత జగన్ కు కూడా నిరసన తెలిపే పరిస్థితి వచ్చింది అంటే తాగునీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇదే జరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్ ఇటీవల ఉమ్మడి కర్నూలు జిల్లాలో బస్సు యాత్ర చేశారు. పార్టీ అధినేతతో పాటు వైసీపీ అభ్యర్థులకు ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. కోడుమూరు మండలం ఎస్ కొత్తూరు గ్రామానికి చెందిన మహిళలు సీఎం జగన్ బస్సు ముందు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ అనూహ్య పరిణామంతో అందరూ కంగుతిన్నారు. ఈ ఘటన మరువక ముందే పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం జొన్నగిరిలో కూడా స్థానికులు తాగునీటి సమస్యపై ముఖ్యమంత్రిని నిలదీశారు. దీంతో వైసీపీ నేతలందరూ ఒకంత ఉలిక్కిపడ్డారు. కీలకమైన గుండ్రేవుల ప్రాజెక్టును నిర్మించలేదు. నిధుల కొరతతో వేదవతి, ఆర్డీఎస్ రైట్ కెనాల్ తో పాటు ఇతర పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారు. కానీ ప్రాజెక్టులపై జగన్ శీతకన్ను వేశారు. దీనికి తోడు వర్షాభావ పరిస్థితులతో నదుల్లో నీరంతగా చేరలేదు. ఉన్న నీటి నిల్వలు కూడా అయిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు ఎండిపోయాయి. దీంతో జిల్లాలో నీటి సమస్య రోజురోజుకు పెరుగుతోంది. దాహార్తితో పరితపిస్తున్న ప్రజలు ఈ సమస్యకు వైసీపీ ప్రభుత్వ విధానాలే కారణమని భావించారు. దీంతో తమ సమస్యను ప్రభుత్వాధినేత దృష్టికి తీసుకువెళ్లేందుకే బస్సు యాత్రలో ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు అనే ప్రచారం జరుగుతోంది. ఆదోని నియోజకవర్గం నుంచి బరిలో దిగిన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని బైచిగేరి గ్రామస్తులు తాగునీటి సమస్యలపై నిలదీశారు. ఇంటింటికి కుళాయి నీరు సరఫరా చేస్తామన్న హామీ ఏమైంది అని ప్రశ్నించడంతో సమాధానం చెప్పలేక నీళ్లు నమలాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నికల సమయంలో గొప్పలు చెప్పి ఓట్లు వేయించుకున్న విషయాన్ని ప్రస్తావించారు. గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలను విస్మరించడం రివాజుగా మారిందని మండిపడ్డారు. ఈ 5 ఏళ్లు తాగునీరు సక్రమంగా ఇవ్వలేకపోగా ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ఓట్లు అడగడానికి వచ్చారు అని ప్రశ్నించడంతో సమాధానం కరువైంది. ఆదోనిలోనే కాదు, ఎమ్మిగనూరు, కోడుమూరు వైసీపీ అభ్యర్థులకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఎమ్మిగనూరు నుంచి పోటీ చేస్తున్న బుట్టా రేణుక, కోడుమూరులో బరిలో దిగిన ఆదిమూలపు సతీష్ కు మంచినీటి సమస్యపై చేదు అనుభవం ఎదురైంది. మిమ్మల్ని ఎలా నమ్మాలి అంటూ ప్రశ్నించి నీళ్లు తాగించారు అనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకే కాదు, వారి తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్న కుటుంబ సభ్యులకు సైతం వాటర్ మ్యాటర్ సమస్యగానే మారింది. నిరసన సెగలు తప్పడం లేదు. తన తండ్రికి ఓటు వేయాలని మంత్రాలయం వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కూతురు ప్రియాంక రెడ్డి కౌతాళంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాగునీటి సమస్యను పరిష్కరించకుండా
ఓట్లు అడగడానికి ఎలా వచ్చారు అని ప్రియాంక రెడ్డిని గ్రామస్తులు ప్రశ్నించారు. దీంతో ఆమె అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. ఇక జలదుర్గం గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి తనయుడు అర్జున్ రెడ్డికి కూడా నిరసన తప్పలేదు. ఖాళీ బిందెలతో స్థానిక మహిళలు ఆందోళన చేయడం చర్చనీయాంశంగా మారింది. బుగ్గన రాజేంద్రనాథరెడ్డి తమని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం మీద వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన హామీలు నీటి మీద రాతలుగా మారడంతో మంచినీటి సమస్య ఎన్నికల ప్రచారంలో ప్రభావం చూపుతోంది. ప్రజల నిరసనలతో అభ్యర్థులకు అవస్థలు తప్పడం లేదు. రోజురోజుకు తీవ్రమవుతున్న మంచినీటి ఎద్దడి ఈ ఎన్నికల్లో తమకు ఇబ్బందిగా మారిందని ఫ్యాన్ పార్టీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జటిల సమస్యను పరిష్కరించడంలో విఫలమైన ఫ్యాన్ పార్టీ ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహంతో ఉన్నారు. ఇది ఎన్నికల్లో ప్రభావం చూపుతుందేమోనని టెన్షన్ పడుతున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసే నాటికి ఇంకెన్నిసార్లు నిరసనలను ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.